నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎంపీ వైద్యలింగం ఆధ్వర్యంలో యానం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించిన మాజీ సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవానులకు నివాళులర్పిస్తూ తాళ్లరేవు మండలం కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన యువత. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యానం జిప్మేర్ కన్సల్టింగ్ యూనిట్ ఆసుపత్రి విభాగాన్ని పరిశీలించిన పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యుడు వి. వైద్యలింగం. పుదుచ్చేరి వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎంపీ వైద్యలింగం ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలతో పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని, బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, వీటిపై ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల అధిక ఛార్జీలు పడుతున్నాయని, ఫిక్స్డ్ ఛార్జీల పేరిట వేలాది రూపాయల మేర భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. తక్షణం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించకపోతే భారీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దొమ్మేటిపేట డ్రైన్ పరిశీలన దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న దొమ్మేటిపేట డ్రైనేజీని ఎంపీ వైద్యలింగం స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆ గ్రామస్తులు తాము డ్రైనేజీ వల్ల అనారోగ్య బారిన పడుతున్నామని, వంటపాత్రలు సైతం నల్లగా మారిపోతున్నాయని, తాగునీరు సైతం కలుషితం అవుతుందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తారని, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం నారాయణ స్వామి, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రతి పేదోడు కూడా ఒక టీవీ, ఒక ఫ్యాను, ఒక 2-3 లైట్లకి మినిమం 1500 నుంచి 2000 రూపాయలు పే చేసే పరిస్థితులు అండి, ఏసీ లేకుండా. అదే ఏసీ వాడినట్లయితే 3000 నుంచి 6000 వరకు వచ్చే పరిస్థితి సార్. చాలా రకమైన ఛార్జెస్ లేసి యానం మీద ప్రజల మీద ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మాకు కూడా పాండిచేరి, కారికల్, మాహేలో ఉన్న మీటర్లే మాకు కావాలి. ఏవైతే పాత మీటర్లు మాకు వేస్తారో ఆ పాత మీటర్లే మాకు కావాలి. క్షణమే ఇప్పుడే మాకు శాశ్వతంగా మాకు స్మార్ట్ మీటర్లు, డిజిటల్ మీటర్లు వెంటనే మాకు తొలగించి, మాకు ఏదైతే పాత మీటర్లు పాత ఉన్నాయో అవి వేసేలాగా మేము ధర్నా చేస్తున్నాం. మీరందరూ వినే చేస్తున్నాం. దీని మీద మీరు ఒకసారి మాట్లాడండి సార్. ఒకసారి విద్యుత్ రేట్లు కొత్త మీటర్లను తొలగించాలి. కొత్త మీటర్లను డిజిటల్ మీటర్లను పాండిచేరి, కారికల్, మాయతో సమానంగా మాకు కూడా ఏ మీటర్లు కావాలి. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ పి, ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ సూచనల మేరకు ఎస్ఐ తాజుద్దీన్ అటవీ శాఖ కార్యాలయం చెక్పోస్టు వద్ద పోలీసులు సిబ్బందితో నిఘా పటిష్టం చేసి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పగడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా పరిధిలో ఇసుక క్వారీలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతంలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నిర్మూలించడం లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యానాం నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పుదుచ్చేరి పార్లమెంటు సభ్యుడు వి వైద్యలింగం పేర్కొన్నారు. యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా దవులూరి కాంప్లెక్స్ ఆవరణలో వందలాది మందితో భారీ బహిరంగ సభ నాయకుడు కాటంశెట్టి రామ్మూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా వందలాది కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక సదుపాయాలు జరిగాయని, ఆ విధంగా పుదుచ్చేరికి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాం ప్రజల శ్రేయస్సే కాంగ్రెస్ ధ్యేయంగా పనిచేసిందన్నారు. మాజీ ప్రభుత్వ విప్ అనంతరామన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లాడి కృష్ణారావుకు మంత్రి పదవిని ఇస్తే ఆయన పార్టీని మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం నారాయణస్వామి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం వైద్యనాథన్, మాజీ రెవెన్యూ మంత్రి పెద్ద పెరుమాళ్, మాజీ ఎమ్మెల్యే కార్తికేయన్, దవులూరి పతి, రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, చెక్కల అరుణ్ కుమార్, శ్రీమంతుల శ్రీధర్, కోన సూరిబాబు, నందికొండ ప్రవీణ్, వీరబాబు, కొప్పిశెట్టి వాసు తదితరులకు ఎంపీ వైద్యలింగం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత శ్రీ కోనా సూరిబాబు గారు పార్టీలో చేస్తున్న వ్యక్తి. కోనా సూరిబాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. అలాగే నందికొండ ప్రవీణ్ గారు, శ్రీ నందికొండ ప్రవీణ్ గారు. తర్వాత మేసాల వీరబాబు గారు. వీళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిన అవసరం. మేసాల వీరబాబు గారు, కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు, బలగం గణేష్ గారు, కనకాల చల్లయ్యమ్మ గారు, వీళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈ రోజున 8,000 మంది సమక్షంలో, ఎంతమంది యోధానియుల సమక్షంలో తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని త్రినేత్ర గృహవాస్తు ప్లానర్స్ అధినేత కర్రి సూర్య వీరారెడ్డి గృహంలో లలిత సహస్రనామ పూజ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం చొల్లంగిపేటలో జరిగిన లలిత సహస్రనామ కార్యక్రమంలో వీరారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి, కోడలు రమాదేవి దంపతులు పీటలపై కూర్చొని లలితాంబవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వసంతరావు బృందం భజన గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో వీరారెడ్డి, క్రాంతి దంపతులు, పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం CBSE 10వ తరగతి తొలి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. యానాంలోని 8 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 10వ తరగతి పరీక్షకు 285 మంది విద్యార్థులకు గాను 283 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యానం జిప్మెర్ కన్సల్టింగ్ యూనిట్ ఆసుపత్రి విభాగాన్ని పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యుడు పి వైద్యలింగం పరిశీలించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యానం వచ్చిన ఆయన జిప్మర్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిప్మెర్ అధికారులు వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్, యానం పరిపాలనాధికారి మునుస్వామి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అర్థాని దినేష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. Provisionally started on 18th December 2023, sir. We have, this is an 90-bedded hospital, sir, with 3 ICUs, with 25 beds, and dedicated dialysis unit, 10 beds. We have 3 OTs, sir. As of now, we have started with general medicine, orthopedics, general surgery, and high-risk obstetrics, sir. And future plan will be cardiology and nephrology. We are about to start, sir. Dialysis within 2 to 3 months. We are about to start, sir. We are discussing 39,792 cases, sir. From that, medicine is around 20,487 cases, and ortho 11,900 cases. Surgery 3,224 cases, and whole
అదిగో అన్న అన్న Next, building up. So slowly only we are building up, sir. ఓకే ఓకే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అలా జరుగుతుంది అయితే అన్న పర్లేదు తెలియదు కిందకే వెళ్ళిపోతారు ఆఫీస్కి. యానాం పరిపాలనాధికారి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. యానాం పరిపాలనాధికారి మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి లోక్సభ సభ్యుడు వి వైద్యలింగం, పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యానాంలో అమలవుతున్న పలు శాఖలకు సంబంధించి సంక్షేమ పథకాలపై సమీక్షించారు. వీటిలో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, వ్యవసాయ, మత్స్య రంగాలకు సబ్సిడీలు, ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతోన్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించి వాటి పనితీరును పరిశీలించారు. సమావేశంలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. Good morning to all of you. Today we have meeting. District coordinating is a committee headed by Honorable Member of Parliament Lok Sabha, Sri Vaidyanathan sir, and the MLA of Lospet constituency, Thuru Vaidyanathan sir. இவர் ரெண்டு பேர் வந்திருக்காங்க. லோக்கல் எம்எல்ஏ, ஏனாம் எம்எல்ஏ வந்து ஜாயின் பண்ணுவாங்க. அவங்க வர சொல்லியிருக்காங்க. மற்றபடி எங்கள் ஆஃபீஸர்ஸ் இந்தியா ஸ்கீம் இம்ப்ளிமெண்ட் பண்ணுற ஆஃபீஸர்ஸ் வந்திருக்காங்க. மற்றபடி ஓஎன்ஜிசி பீப்புள் வந்திருக்காங்க. treatment. But the number patient treatment அது கொடுத்துடுறாங்க. அப்போ என்ன அவங்க ரேட் வேறையா? அவங்க ரேட் வேற, நம்ம ரேட் அவங்க ரேட் வந்து நம்மளோட ஆக்சுவலா கம்மியா இருந்தாங்க சார். அந்த பேஷண்ட்ஸ் வந்து எந்த வார்டு கொடுத்தாலும் அவங்க ஒத்துக்கிறாங்க, எந்த டாக்டர் பண்ணாலும் ஒத்துக்கிறாங்க. இவங்க என்ன சொல்றாங்க, எனக்கு ஸ்பெஷல் வார்டு வேணும், இந்த டாக்டர் தான் ஆப்ரேட் பண்ணணும் அப்படின்னு கேட்கறாங்க. அதுதான் அவங்க ஒத்துக்க மாட்டேங்கிறாங்க. அந்த மாதிரி இல்லைன்றாங்கம்மா. அந்த மாதிரி எதுவும் இல்லை. அதாவது அவங்க என்ன பண்றாங்கன்னா பாண்டிச்சேரி காடுனாவே வேண்டான்றாங்க, அவாய்ட் பண்றாங்க. அப்படிலாம் இல்லை சார். ஏன்னா நாங்க இப்ப செட்டில் பண்ணியிருக்கோம். அதுக்கப்புறம் வந்து அவங்க வந்து எம்பேனல்மெண்ட் அந்த ஆன்லைன் அப்ளிகேஷன்ல ஒரு அக்கௌண்ட் நம்பர் கொடுத்துருக்காங்க சார். கேஸ் சப்மிட் பண்ணும்போது ஒரு அக்கௌண்ட் நம்பர் கொடுக்குறாங்க. நம்ம கேஸ் சப்மிட் பண்ணும்போது இருக்கிற அக்கௌண்ட் நம்பருக்கு தான் பேங்க்ல இருந்து போகுது. பேங்க்ல இருந்து போக
2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవానులకు నివాళులర్పిస్తూ తాడరేవు మండల కేంద్రంలో యువత ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లు స్ఫూర్తి ప్రజలకు తెలియజేయటకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి జై జవాన్ భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంటా దిలీప్ కుమార్, కరిమెల స్వామి, దడాల సందీప్, డిఎస్కే టైలర్, రెడ్డి వరప్రసాద్, పెద్దింటి మణికంఠ, నేరేడుమిల్లి నోకరాజు తదితరులు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువకులు పాల్గొన్నారు. యానం జిప్మేర్ ఆసుపత్రికి సంబంధించిన ప్రధాని వైద్యుడు దిలీప్ కుమార్ మౌల్యాతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి సమీక్షా సమావేశం నిర్వహించారు. యానం జిప్మేర్ ఆసుపత్రికి సంబంధించిన ప్రధాని వైద్యుడు దిలీప్ కుమార్ మౌల్యాతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల పుదుచ్చేరిలో జిప్మేర్ డైరెక్టర్తో యానంకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై ఢిల్లీ ప్రతినిధి మల్లాడి చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలను యానం జిప్మేర్ శాఖ ప్రతినిధులతో చర్చించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి అందరూ సహకరించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలంలో పలు గ్రామాల్లో ఉపాధ్యాయులను పట్టభద్రులను కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి సహకరించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సహకరించాలని కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం నినాదంతో సాగిస్తోన్న పాలనను అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పి మన ఈ రోజైతే నాలుగు చోట్ల మన అయిపోవాలన్నా టీచర్స్ అందరూ మీట్ అవుతారు. దాంట్లో భాగంగా మీ అందరినీ కలిసే కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా రాజశేఖర్ గారికి ఉపయోగపడే రాజశేఖర్ గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ చెప్పడానికి రావడం జరిగింది. మరి మీ అందరూ తప్పనిసరిగా రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో నాకు ఇద్దరు. ఎందుకంటే రాజశేఖర్ పూర్వం నుంచి కూడా ప్రధానంతో ఉన్న వ్యక్తి ఎంపీటీసీగా ఎస్పీసీగా ఎంపీపీగా కూడా ఎన్నో సేవలు అందించారు. గతంలో కూడా జడ్పీ చైర్మన్ చేద్దామన్నా మంచి సీనియారిటీతో పోవడం వల్ల అప్పుడు రాంబాబు గారు జడ్పీ చైర్మన్ అయ్యారు. తర్వాత కాకినాడ 2కి ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకెళ్ళాం. అది కూడా జనసేన ప్రభుత్వం జనసేనకి ఇవ్వడం అక్కడ కూడా అతనికి ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ కమిటీకి ఆయన అధ్యక్షత వహించి ఎలక్షన్ అంతా బాగా జరిపించారు. కాబట్టి మన నియోజకవర్గ అభ్యర్థి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ మన సొంత కాన్స్టిట్యూన్సీలో మంచిగా తప్పకుండా మీరందరూ మొదటి ప్రధాని రాజశేఖర్ గారి అత్యధిక మెజార్టీ గెలుపుతారని మనం కలవచ్చు. ఎందుకంటే ఈరోజు మ్యారేజ్ ఫంక్షన్ అల్లి వచ్చాం గ్రామంలో టీచీ సాల్వ్ కాబట్టి మీ బాధ్యత తీసుకుని మేము చెప్పినట్టుగా దాంట్లో మా మాజీ ఎమ్మెల్యే గారు, సాయి గారు, అశోక్ గారు, మన సూర్యబాబు గారు, రాజేష్ గారు, మా ప్రజాప్రతినిధి ఎన్డీఏ కూడా నాయకులు అందరూ కూడా వచ్చాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ మొదటి ప్రాధాన్యత వదిలేసి రాజశేఖర్ అత్యధిక మెజార్టీ నాకు మన విలేజ్ ఎల్డర్స్కి అదే పేషెంట్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కింద మరి మన పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి గతంలోనే జడ్పీటీసీ మెంబర్గా, అదేవిధంగా ఈ ఐపోలవరం మండలానికి బాగా సుపరిచితులుగా, అదేవిధంగా మన మండలం యొక్క డెవలప్ అభివృద్ధికి చాలా తోడ్పడినటువంటి వ్యక్తి. మరి అటువంటి రాజశేఖర్ గారికి ప్రభుత్వం తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కింద అనౌన్స్ చేయడం, దాంట్లో భాగంగానే మన కంపెనీకి మన గ్రామ పెద్దలు వచ్చిన్నారు. ఉద్దేశించి మాట్లాడాల్సిన ఎమ్మెల్యే గారిని పదవ తరగతి పరీక్షలలో ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు.
ఐపోలవరం మండలం పరిధిలోని మురమల్ల ప్రభుత్వ పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, కంపాస్ బాక్సులు మరియు పెన్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షత్రియ యువత చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎంపీ వైద్యలింగం ఆధ్వర్యంలో యానం విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించిన మాజీ సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవానులకు నివాళులర్పిస్తూ తాళ్లరేవు మండలం కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన యువత. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యానం జిప్మేర్ కన్సల్టింగ్ యూనిట్ ఆసుపత్రి విభాగాన్ని పరిశీలించిన పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యుడు వి. వైద్యలింగం.